ఓమేగా అది అర్థమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి భూమి మీద మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అని చెప్పారు. కానీ అభివృద్ధి పొందిన తర్వాత మళ్ళీ మనలో ఒక లోకం ఉంది. మన కొరకే ప్రాణం పెట్టి శిలువ మరణం పొంది తిరిగి లేచిన యేసు ప్రభు అంటున్నాడు, నేను మార్గము సత్యము జీవము నిత్య జీవమై ఉన్నాను. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రం చేసుకుంటాం. మనిషి స్వాభావికంగా కంటి ద్వారా, నోటి ద్వారా, హృదయం ద్వారా, అంతరంగం ద్వారా, అవయవం ద్వారా పాపం వల్ల వచ్చి జీతం మరణం ఉంటుంది దేవుని వాక్యం. ఈ భూమి మీద మనం ఎంత బాగా జాగ్రత్త ఉన్నా ఒకరోజు మనం ఈ భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చింది. అందుకే ప్రభు పాపిని నుంచి అనుభవించేది దేవుడే, దేవుడే కానీ ఫలించే అభివృద్ధి పొందబడే దేవుడు. కానీ మనిషి పాపాన్ని నుంచి జీతం మరణం అంటే దేవుడి వాడు. ఏమక్క ప్రభుత్వం మంది నిత్య జీవనం పొందండి, మీకోసం మీరు చూసి చదువుకున్న వాళ్ళు తీసుకోండి, పొందబట్టి మీకు ఉందా ఇందుకోసం చదువుకో తుప్పది తీమా చదువుకోండి. మీ కొరకు ప్రార్థన. అది 250 ఫ్రీగా మీకు ఎదురు వస్తుంటే మీరందరూ చదువుకుంటే ఆశీర్వాదం. మీ కులం కానీ మార్చుకోవద్దు, ఏ ఒక్క కులం కానీ మతం కానీ మార్చుకోవద్దు, హృదయం మార్చుకుంటే సార్. ఇది ఏ ఊరక్క? ఇది బైనపల్లి. కానీ మనం కర్నూలు జిల్లా కానీ వచ్చాం సువార్త మంచి మాట చెప్పాలని. మేము కూడా ఒకప్పుడు ఎటువంటి వాళ్ళంటే తినుచు త్రాగుచు ఈ లోకమే శాస్త్రం అని బతిలోళ్ళం. కానీ పాపము తీసేయడానికి దేవుడు వచ్చాడు. మన కొరకు రక్తం కాల్చి మన నుంచి సమాధి చేపట్టి 3వ దినం సజీవులు వచ్చాడు. యేసుక్రీస్తు అంటే నిత్య జీవం. కత్తులు కట్టి